సరే, రామ్ గోపాల్ వర్మ ఈయన ఆయన గురించి పోలీసులు వెళ్ళారండి. పోలీసులు వెళ్ళేసరికి ఫోన్ ఉంది, మనిషి ఏమో ఎక్కడికి వెళ్ళిపోయాడు సార్. ఒక వీడియో కూడా చేశాడు. తనకి ఏదో సినిమా షూటింగ్ ఉంది, అందుకు నేను బయటకు వెళ్ళాను, 4 చోట్ల కేసులు నమోదు చేశారు, ఇలాగ ఏదో చెప్తున్నాడండి అతను. అతను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నా పోలీసులు పట్టుకోగలరా సార్? ఎక్కడున్నాడో, ఎక్కడ దాక్కున్నాడో పట్టుకోగలరా సార్? అంటే పోలీసు వ్యవస్థ వాళ్ళ ఆ, వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వాళ్ళ యొక్క చాతుర్యం మీద ఉంటుందండి. ఎందుకంటే ఆయన ఎక్కడున్నాడనేటటువంటిది ఫోన్లు ఉంటే ఈజీ. ఎందుకంటే ఫోన్ ఉంటే ట్రాక్ చేయొచ్చు, లొకేషన్ ట్రాక్ చేయొచ్చు, వెళ్ళొచ్చు. ఫోన్ లేకపోయినా వాళ్ళ యొక్క చాతుర్యంతో ఆయన ఎక్కడున్నాడనేటటువంటిది ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేటటువంటి సిస్టమ్ గనక వాడు చేయగలిగితే ఎస్ చెయ్యొచ్చు. ఎందుకంటే దానికి కొంచెం లోతుగా ఆ అక్కడ చాలా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ ఏరియాలో ఆయన ఉండేటటువంటి ఏరియాల్లో ఆయన ఉండేటటువంటి ఫ్రెండ్స్, లేకపోతే ఆయన కాంటాక్ట్స్, లేకపోతే అక్కడ పనిచేసేవాళ్ళు, ఎక్కడో ఒక చోట ఇన్ఫర్మేషన్ ఎక్కడో ఒక చోట దొరికేటటువంటి అవకాశం ఉంటుంది. ఎన్నాళ్ళు దాక్కుంటాడు ఆయన? ఎప్పుడైనా సరే లొంగిపోవాల్సిందే. కాకపోతే ఆయన హోప్ నేను అనుకోవడం, ఏదో హైకోర్టులో ఏదైనా బెయిల్ వస్తుందేమో, బెయిల్ వస్తే అప్పుడు పోయి సరెండర్ అవుదాం అనుకుంటూ ఉండొచ్చేమో బహుశా. బట్ పోలీసు ఈ కేసులో కూడా కొంత బాగా ఆయనకి టైం ఇచ్చినట్లుగా ఉంది. ఆయన మొదటిసారి రానప్పుడే ఆయన అరెస్ట్ చేసి ఉండాల్సింది. అరెస్ట్ చేయలేదు. ఆయన హైకోర్టుకు పోయాడు. హైకోర్టుకు పోయిన తర్వాత ఇంకా హైకోర్టు ఆర్డర్ ఏదన్నా ఇస్తే, ఇంత ఈ డేట్ వరకు మీరు అరెస్ట్ చేయొద్దనంటే చేయకూడదు, ఏ చర్యలు తీసుకోకూడదు అంటే తీసుకోకూడదు. మరి ఆయన కేసులో ఏం జరిగిందో నాకు తెలియదు హైకోర్టులో. బట్ ఒక్కసారి ఆయన రాలేదు అని అంటే వెంటనే అరెస్ట్ చేసి ఉండాల్సిందే ఆయన్ని. అంత టైం ఎందుకు ఇచ్చారో, ఆ లాంగ్ గ్యాప్ ఇవ్వడం వల్ల ఆయన తప్పించుకుని ఎక్కడ ఉన్నాడో తెలీదు. సో పోలీస్ కూడా గమనించాలి ఇది. వాట్ ఎవర్ నోటీస్ ఇచ్చారు, ఆయన దాన్ని కంప్లై చేయలేదు, ఇమీడియట్ గా నువ్వు అరెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ డే ఎందుకు అలా కాచుకుని మళ్ళీ ఏదో టైం అడిగినట్టున్నారు, హైకోర్టు పోయారు, హైకోర్టు ఏదో టైం ఇమ్మన్నట్టుంది. నాకు తెలియదు ఏం జరిగిందో, నేను ఫాలో కాలేదు. ఒకవేళ హైకోర్టు టైం ఇచ్చుంటే ఆ టైం వరకు చూసి వెంటనే నెక్స్ట్ డే అరెస్ట్ చేయాలి కదా. ఇంత లాంగ్ గ్యాప్ ఇచ్చేటప్పటికి ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఎక్కడో హైడింగ్ లో ఉన్నాడు, మనకు తెలియదు. పోలీసు కొంచెం ప్రోయాక్టివ్ గా ఉండాలండి. నాకు తెలిసిన మీరు ఫస్ట్ టైం నోటీస్ ఇచ్చారు కదా, అప్పటి నుంచి ఒక నిఘా పెట్టి ఉండాల్సిందండి. ఎక్కడికైనా వెళ్తాడేమో, అవును, నోటీస్ ఇచ్చినప్పటి నుంచే అతని మీద నిఘా ఉంచాలి. ఎందుకంటే ఆ నోటీస్ ఇచ్చారు, ఆయన రాలేదంటే నెక్స్ట్ డేనే అరెస్ట్ చేసేటటువంటి చర్యలు తీసుకొని ఉండాల్సింది. కానీ అది తీసుకున్నటువంటి ఇది దాఖలా కనబడలేదు. టైం ఇచ్చారు, టైం ఇచ్చి చేసేటప్పటికి ఆయన ఎక్కడికో హైడింగ్ లోకి వెళ్ళిపోయాడు. కరెక్ట్ కాదు ఇది. పోలీసు కొంచెం ప్రోయాక్టివ్ గా ఉండాలి. దీనిలో ప్రతిదానిలో కూడా మనకి ఒక అలర్ట్ గా ఉండాలి. అలర్ట్ గా లేకపోతే ఏదో మన్ను పావున్ లాగా ఉంటే కష్టం అండి ఇన్వెస్టిగేషన్స్. ఇప్పుడు కొంతమంది సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఎవరు ఉన్నట్టు వాళ్ళందరూ కూడా పారిపోయారటండి వాళ్ళు. కొంతమంది ఎంత ఘోరం అంటే, నేను విన్నాను ఇప్పుడు మొన్న ఎవరో ఒక పోలీస్ అధికారి చెప్తున్నారు నాకు, ఇప్పటికీ పోస్టులు పెడుతున్నారటండి. ఇప్పటికి కూడా బూత్ పోస్టులు వస్తూనే ఉన్నాయట. మరి ఆ బూత్ పోస్టులను కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం, కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. ఎందుకంటే లేకపోతే ఇది ఒక జాడ్యం ఇది. అంటే ఆడవాళ్ళకి ఏ రక్షణ లేదు అని అంటే మనం బయట చూస్తున్నాం, కానీ సోషల్ మీడియాలో కూడా ఇట్ ఈస్ ఎ రేప్. బయట రేప్ అంటున్నారు, కానీ వాళ్ళని న్యూడ్ ఫోటోలు వేయడము, తర్వాత వాళ్ళని అసభ్యంగా చిత్రీకరించడము, వాళ్ళని అసభ్యంగా మాట్లాడడం, ఇట్ ఈస్ మోర్ దాన్ ఎ రేప్. అది చాలా సీరియస్ క్రైమ్ అది.
అసలు వాళ్ళు ఉమ్, కొంతమంది ఆడవాళ్ళు ఎవరన్నా అయితే వాళ్ళు కొంచెం సెన్సిటివ్గా ఉండే వాళ్ళు అయితే సూసైడ్ కూడా చేసుకుంటారు అవి చూస్తే. ఉమ్, సో పోలీస్ మీద చాలా బాధ్యత ఉంది. వాళ్ళు ఉమ్, అలర్ట్ గా ఉండాలి. ఏదో 160 ఏదో 41 నోటీస్ ఇచ్చాము, 41 నోటీస్కి రాలేదు అని అంటే, రాలేదంటే నెక్స్ట్ మినిట్ అరెస్ట్ అవునండి. చేసేయాలి. అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించాలి. ఇంకా ఉమ్, వేరే కేసులు ఉన్నాయి కదా, ఆ కేసులో ఇంకో కేసులో రిమాండ్ వెళ్ళిపోతారు. రెండు నాలుగైదు రిమాండ్, నాలుగైదు కేసులు ఉంటే నాలుగైదు కేసుల్లో అంటే బెయిల్స్ వేసుకుంటా అవునండి. ఉంటారు, ఏదో జరుగుతూ ఉంటది. బట్ పోలీస్ అయితే చేయాల్సినటువంటి పని చేయాలండి. కానీ అయితే ఇది నాకు అర్థమైంది సార్. దుర్మార్గం, దారుణం. అయితే ఇప్పుడు ఈయన స్విచ్ ఆఫ్ చేసుకున్నా ఆ ఇన్వెస్టిగేషన్ చేసే వాళ్ళు కొద్దిగా ఇంటెలిజెంట్లు అయితే ఎలాగైనా కనిపెట్టగలరు ఎక్కడున్నాడు ఏంటి అన్నది. ఎస్, ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేయాలి, ఆయన గురించి ఎక్కడున్నాడో గ్యాదర్ చేయాలి. అంటే ఉమ్, రకరకాల సోర్సెస్ ద్వారా గ్యాదర్ చేయాలి. అంటే ఒక ఫోన్ ఉంటే లొకేషన్ వస్తుంది, ఫోన్ ఉమ్, లేకపోయినా ఉమ్, పోలీసు వాళ్ళ యొక్క ఆ, వాళ్ళ యొక్క అదొక కెపాసిటీ వాళ్ళకి, అదొక ఉమ్, స్కిల్. ఆ ఉమ్, స్కిల్ తోటి రకరకాలుగా సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి. గ్యాదర్ చేసి ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేసి ఖచ్చితంగా పట్టుకోవాలి. ఉమ్, ఎందుకంటే అరెస్టు అనేది ఇప్పుడు అతను తప్పించుకొని తిరుగుతా ఉన్నాడు, కోర్టు చెప్పిన పోలీసుల దగ్గరికి వెళ్ళలేదు. ఆ, ఎన్నో కేసులు అతని మీద రాష్ట్రం అంతటా ఉన్నాయని చెప్తున్నారు, నాకు తెలియదు అది. ఇప్పుడు అరెస్ట్ ఉమ్, చేయాలంటే అరెస్ట్ చేసేదానికి రకరకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి. సో ఉమ్. అది, అంతేగాని ఆయన దొరకలేదు అని చెప్పి ఆ, గమ్మున కూర్చోవడం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళ ఎఫర్ట్స్ వాళ్ళు చేయాల్సి ఉంది. చూడండి, ఎలకలో కణంలోకి వెళ్ళినప్పుడు ఏదైనా కణంలోకి వెళ్ళిపోయిన అనుకోండి పొగ పెడతారటండి. పొగ పెడితే ఎస్, అన్ని బయటకు వచ్చారు. అవును, అవును. అందుకనే అంటే అదేవిధంగా రకరకాల మెథడ్స్ ఉన్నాయి. ఆ రకరకాల ఉమ్, మెథడ్స్ అంటే ఆయనకి ఏంటంటే, ఎవరో చెప్పారు రామగోపాల్ వర్మకి ఆయనకి ఫ్యామిలీ లేదు, ఆయనకి ఏ, భార్య పిల్లలు ఆయనకి సంబంధం లేదు, ఏదో ఎవరో చెప్తున్నారు, నాకు తెలియదు. బట్ అంటే ఆహా, కాబట్టి ఏదో రకరకాలుగా మనం పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేయాల్సినటువంటి అవసరం ఉందండి. చేసి ఇప్పుడు ఆయన ఎవరైనా సరే ముద్దాయిలు. ఆరోగ్య సంబంధించిన టాబ్లెట్ కొనుక్కోవచ్చు అండి, అవతను పంపించవచ్చు. లేదంటే ఆయన మందు అలవాటు ఉందటండి, ఏదో ఓర్కా ఏదో. అవును. అది కొనుక్కు ఎన్ని రోజులు వాడతారు, 2 3 రోజులు ఉండొచ్చు స్టాక్. దాని గురించి అయినా బయటకు వచ్చి వస్తాడేమో చూడాలండి. అందుకనే ఉమ్, అటువంటివన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఒక నిఘా పెట్టి, ఆ ఉమ్, నిఘా ద్వారా ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేసి ఎక్కడున్నాడో తేల్చి ఉమ్, పట్టుకోవాలి. ఎందుకు అది బిన్ లాడన్ అక్కడెక్కడో ఆఫ్ఘనిస్తాన్ లో ఉంటే వాళ్ళు పాయింట్ చేసి ఆ, అమెరికన్స్ వెళ్ళి కొట్టారు కదా. అవునండి. ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్ లో. ఉమ్, సో రియల్ రకరకాల ఏంటి రకరకాలుగా ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేసి చేయాలి. ఆ, చేయాలి. చూద్దాం ఏమి మీకు కూడా పోలీసు. చెప్పండి. మీకు కూడా ఒక వింతగా విడ్డూరంగా విచిత్రంగా ఉంటాయండి అన్ని కూడా వింటుంటే. మీకు దాంట్లో ఎలాంటి తెలియదు మీరు జాబ్ లో ఉన్నప్పుడు. అంటే మా సర్వీస్ లో ఎక్కడ మేము ఇట్లా రాజకీయ నాయకులు లొంగిపోలేదండి. నేను ఉమ్, ఎక్కడ కూడా ఎవరైనా రాజకీయ నాయకులు తప్పుడు కేసులు పెట్టే నో అని చెప్పేవాళ్ళం. నో, ఉమ్, వీ కెనాట్ డూ ఇట్, ఉమ్, ఇట్స్ అ ఫాల్స్ కేస్, ఫాల్స్ కేసులో మేము అరెస్ట్ చేయం, నో. నో అని ఉమ్, ఖచ్చితంగా చెప్పేవాళ్ళం. ఎందుకు ఈయన ఇప్పుడు ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ మన మహేష్ చంద్ర లడ్డా గారు ఉన్నారు. ఈ వాజ్ మై ఎస్పీ, నేను డిఎస్పీగా ఉన్నప్పుడు, ఈ నోస్. అట్లాగే ఆయన ఉమ్. మన తిరుమల రావు గారు, ఈ వాజ్ మై ఎస్పీ ఇన్ సిఐడి. సో మేము ఓకే. ఎప్పుడు కాంప్రమైజ్ కాలేదండి. ఎక్కడ ఉమ్, ఎక్కడ కాంప్రమైజ్ కాలా. ఎక్కడ ఈ తప్పుడు కేసులు పెట్టడం, లేకపోతే ఫాల్స్ కేసులు అరెస్టులు చేయడం, రాజకీయ నాయకులు చెప్పిన ఆ చెత్త పనులన్నీ చేయడం. వి ఉమ్, నెవర్ అగ్రీడ్ పోలీస్ లో. ఉమ్. ఆ పోలీస్ అని అవునండి. అంటే నువ్వు ఆ అది మెయింటైన్ చేయకపోతే నువ్వు ఉమ్, పోలీస్ డిపార్ట్మెంట్కి ఎట్లా నువ్వు ప్రజలకి ఆ బాధ్యత వహించాలి కదా. అంటే అవునండి. ఎవడంటే వాడు రాజకీయ నాయకుడు వచ్చేసేసి ఎవడంటే వాడిని లోపలేసేయనంటే లోపలేసేస్తావా? ఎవడంటే వాడిని ఉమ్, కొట్టమంటే కొట్టేస్తావా? కొన్ని దానికి ఒక ఉమ్, చట్టం లేదా? ఒక ఒక ఏపీపీ మాన్యువల్ ఉంది, పోలీస్ మాన్యువల్ లేదా? ఉమ్, రాజ్యాంగం లేదా? దాన్ని ఉమ్, బట్టి ఫాలో కావాలి. కాకపోతే అయినా ఉమ్, ట్రాన్స్ఫర్ చేస్తారు, చేసుకున్నారు, ఉమ్. ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎస్, దెర్ ఇస్ అ అవును. రిస్క్. ట్రాన్స్ఫర్ చేస్తే అవునండి. రిస్క్ అయినా కూడా
వీ హ్యావ్ టు స్టాండ్ బై ట్రూత్. మనం ఒక విలువలు మీద ఉండాలి కదా. అది లేనప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండడం అనేది కరెక్ట్ కాదు. ఈ రాజకీయ చూద్దాం సార్ నాయకుడు అయితే. తను కూడా రాజకీయ నాయకుడు పోయి ఆయన అనుచరుడిగా ఉంటే సరిపోతుంది. అంటే ఇక చూద్దాం సార్. ఈ రామ్ గోపాలవరం భయపడకుండా బయటకు వచ్చి తను ధైర్యంగా లొంగిపోతాడని ఆశిద్దాం సార్. అంతే కదా, లొంగిపోయి ఆయన్ని ఎందుకు కొడతారండి, ఎందుకు కొడతారని ఒక ప్రచారం ఏదో ఉంది. కానీ అది నేను అనుకోవడం, ఈ పోలీస్ ఏం కొట్టరు, ఏం చేయరు. జస్ట్ ఊరికే క్వశ్చన్ చేస్తారు, రిమాండ్ పంపిస్తారు, రిమాండ్ జైలుకి పోతారు, అంతకన్నా ఇంకేముంటది. లేదా ఈ అదే లోపల సార్. వీళ్ళు పోలీసు తాత్సారం చేస్తే ఈ లోపల హైకోర్టులో కూడా బెయిల్ తెచ్చుకుంటాడేమో, వి డోంట్ నో. చూద్దాం. బెయిల్ కూడా ఇవ్వచ్చు.